శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. వృశ్చికానికి తృతీయ స్థానం అంటే డైనమిక్ ప్లేస్ 4 గ్రహాలు కూర్చున్నాయి. ఒకటి శుక్రుడు, రెండవది కుజుడు, మూడవది బుధుడు, నాలుగవది రవి, 4 గ్రహాలు ఉన్నాయి. అలాగే చతుర్థ స్థానంలో రాహు, పంచమ స్థానంలో శనీశ్వరుడు, అలాగే అష్టంలో బృహస్పతి, రాజ్యంలో కేతు కనిపిస్తున్నాడు. ఏదైనా రాజ్యం బ్రహ్మాండంగా ఉంది. రాజ్యంలో కేతు కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటే ఉద్యోగం చేసే ప్రదేశాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. కొన్ని మాటగాడతనం వల్ల మీరు సక్సెస్ఫుల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో ఇంటర్వ్యూలో మోర్ సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు సో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, ఏమాత్రం భయపడక్కర్లేదు. అదేవిధంగా వ్యాపారం చేసేటప్పుడు కూడాను కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి కాబట్టి వేరే కొత్త వ్యాపార అగ్రిమెంట్స్, సంతకాలు పెట్టడానికి ప్రయత్నించండి. సరైన సమయం చెప్పడానికి అవకాశం బాగున్నాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాల నుండి దిగుమతి చేసుకునే వ్యాపారం ఏదైనా అందులో కూడా మంచి సక్సెస్ఫుల్ అవుతారు. చదువుకునే విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. విదేశాలకి చదువుకోవాలనుకునే వాళ్ళకి ఇది సరైన సమయము. దానికి కావాల్సిన అప్లికేషన్ అవి కూడా నింపి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. విదేశాలలో ఉన్న విద్యార్థులకు 1-2 అవకాశాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చదువుకు సంబంధించిన ఉద్యోగం రావడానికి కొంచెం సమయం పట్టినప్పటికీ కూడా ఇమ్మీడియట్గా ఈ 15 రోజుల్లో ఏది వస్తే దాన్ని పికప్ చేసుకుని కొంత టెంపరీగా మీరు ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా భగవంతుడి అనుగ్రహం అనుకోండి. ఫైన్. విదేశాల్లో ఉన్న చాలామంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం పేషెన్స్గా ఉండాలి. ఎందుకంటే ఈ సమయం ఏంటంటే అష్టంలో ఉన్న గురుడు, అలాగే మనం తీసుకుంటే చతుర్థంలో ఉన్న రాహు రాజ్యాన్ని కూడా చూస్తున్నాడు. ఏదో మ్యాజికల్ యాక్టివిటీస్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఉన్న ఉద్యోగం మిస్ అయినా మీకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు కొంచెం భయపడిపోయి దాని మూలాన మీ మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఏమీ లేదు. చక్కగా కొంచెం ఓపికగా ప్రశాంతంగా ఉండండి. ఉంటే గురువు అనుగ్రహంతో మీకు మళ్ళీ చక్కటి ఉద్యోగాలు వస్తాయి. అలాగే వివాహం వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. తర్వాత విశేషంగా మనం చెప్పుకోలేమడానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి 10-15% ప్రాఫిటబుల్గా కనబడుతుంది 15 రోజుల్లో. అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ. అలాగే మనం చేసుకున్నప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి అందులోకి వచ్చినప్పుడు అష్టంలో గ్రహుడు యొక్క ప్రభావం కొంత కనిపిస్తోంది. అంతే తప్ప వేరే గ్రహం యొక్క ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఆ గురుమంత్ర సాధన ఎవరిని మీరు గురువుగా భావిస్తారో అంటే గణపతిని గురువుగా భావిస్తే గణపతి మంత్రం, దక్షిణామూర్తిని గురువుగా భావిస్తే దక్షిణామూర్తి మహామంత్రాన్ని, అలాగే శివుని అంటే పంచాక్షి మహామంత్రాన్ని, ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామికి శతకం కానీ ఈ రకంగా ఎవరిని మీ గురువుగా భావిస్తే ఆ గురువు యొక్క మంత్రం రోజు ఉదయం లేవగానే సూర్యోదయం కాలం కంటే ముందు లేవడం, ఆ మంత్రాన్ని కొంతవరకు సాధన చేయడం, ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడం అని అంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ అష్టంలో ఉన్న గురుడు వల్ల వచ్చే థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఏవైతే ఉన్నాయో అవి కొంత కంట్రోల్లోకి వస్తాయి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.